నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రూరల్ కార్యకర్తలతో మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే, యుద్ధానికి సిద్ధం కండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేస్తారు. తర్వాత బెదిరింపులకు గురి చేస్తారు. లాఠీ చార్జ్ చేస్తారు. ఇలా ఏం చేసినా సరే మీరు బెదరకండి. అన్ని విధాలా నేను సహకరిస్తాను. కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధం కండి అన్నారు. కానీ జనాలు ఏమంటున్నారు అంటే, మీరు అప్పట్లో ఏం చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారేమో అని భయపడుతున్నారా అని అడుగుతున్నారు. సరే, నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కార్ యాక్సిడెంట్ చేసి చంపేశారు. 2 సార్లు ఎక్కించే దీనికి తర్వాత అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల వయసు ఆయన చేసిన యాక్సిడెంట్ కి ముడిపెడుతూ మాట్లాడుతున్నారు. పోలీసులు రియాక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆల్రెడీ కోర్టు ముట్టకాయలు కొట్టిన ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందో దీనికి సంబంధించి మాట్లాడట్లేదు. కానీ కోర్టు కొట్టేసిన డిఎస్సి మెగా డిఎస్సి మీద మాత్రం ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేస్తారు అని చెప్పేసి అర్థమవుతుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే అక్కడ రాజమండ్రి రూరల్ కార్యకర్తలతో మాట్లాడిన అదే టాపిక్, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా అదే టాపిక్ ఉంటుంది, లేదా ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏమన్నా జ్ఞాన గుళికలు ఇవ్వాలని వదులుతాడంట మేబీ. అతను ప్రెస్ మీట్ పెడితే వదిలే జ్ఞాన గుళికలు ట్రోలింగ్స్. అంటే ఇప్పుడు ఏది ఎల్నినో పైన మాట్లాడాడు. ఎల్నినో పైన ప్లానింగ్ లేదంటాడు. ప్లానింగ్ ఉందా లేదా? 60 టీఎంసీల నిల్వ ఇవాళ రిజర్వాయర్లో పెట్టుకున్నారు. అసలు యుద్ధ ప్రాతిపదికన 36 ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నారు. రేపు అనకాపల్లికి నీళ్లు వదులుతున్నారు 30వ తారీఖు. వెలుగొండ స్టేజ్ 2 ప్రారంభిస్తున్నారు. అసలు వెలుగొండ నిర్వాసితులకి 518 కోట్లు ఇచ్చారు. నిన్న 200 కోట్లు ఇచ్చారు. అంటే ఇవాళ రైతులు వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు ఎలా ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలి, దాని మీద చర్చ ముందు పెడదామంటే కౌన్సిల్లో అడ్డుకుంటారు. ఇదే వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎల్నినో పైన మీకు ప్లానింగ్ ఏదంటాడు. అర్థం కావట్లా. దాని మీద ప్లానింగ్ ఎక్కడ వస్తుంది సార్? అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో నువ్వేమో ప్లానింగ్ లేదు అని విమర్శిస్తావు, నీ వాళ్ళేమో కౌన్సిల్లో చర్చ వద్దంటారు ఎల్నినోపై. రైతుల సమస్యపై వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. ఆ మామిడి రైతులు, పొగాకు రైతులు, లేకపోతే ఆక్వా, ఇదంతా కూడా ఒట్టి మొసలి కన్నీరు. ఆ సమస్యలపై ఈ ప్రభుత్వం ఎలా స్పందించింది? మామిడి రైతులకు 250 కోట్లు ఇచ్చింది, పొగాకు రైతులకు 280 కోట్లు ఇచ్చింది, కోకో రైతులకి మరి 50 కోట్లు ఇచ్చింది, ఆక్వా రైతులకి నిన్నే మనం చూసాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి జోన్ నాన్ జోన్ అనేది ఎత్తేసారు. మొత్తం అందరికీ ₹1.5కే యూనిట్ విద్యుత్ 1100 కోట్లు ఇచ్చారు. అంటే ఇది కదా ఇవాళ ప్రభుత్వ స్పందన రైతు సమస్యలపై. నువ్వెలా మాట్లాడతావు రైతు గురించి? భూములన్నీ కబ్జా చేశావు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ముంచేశావు, గేట్లు కొట్టుకుపోయాయి. రైతు గురించి మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి. దయచేసి రైతులు కోరేది ఏంటంటే, నీ నోటి వెంట రైతు అనే పదం వస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే గోల. ఏది, మెగా డిఎస్సి గ్రూప్ 1 పై సమాధానం ఇవ్వడానికి అసెంబ్లీకి రమ్మంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని. నువ్వే బాధ్యత. మాజీ సీఎంగా గ్రూప్ 1 పరీక్షలన్నీ నాశనం చేశావు, భ్రష్టు పట్టించావు. 165 మంది పోస్టులు ఇవ్వడానికి నీకు చేతకాల. 16,500 పోస్టులు ఇచ్చినాడిని రాజీనామా చేయమంటాడు. ఇప్పుడు మీరు తీసేయండి, తెలుగుదేశం తీసేయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసేయి. చంద్రబాబు ఏమన్నాడు, జగన్ ఏమన్నాడు మనకు అనవసరం. కోర్టు ఏమంది? హైకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మెగా డిఎస్సి మీద ఏముంది? 2 పిల్స్ తిరస్కరించింది. ఏది, ఆ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అతను పిల్ హైకోర్టు తిరస్కరించిన అతను ఈరోజు నల్లకండవా వేసుకుని ర్యాలీలో కౌన్సిల్ దగ్గర గోల చేస్తాడు. అరే, నువ్వు వేసిన పిల్సే హైకోర్టు రిజెక్ట్ చేసింది. నీకు తలంటింది ఏమని? కోర్టుల్ని మీ రాజకీయాలకి వాడుకోవద్దని. ఇదేం రాజకీయం? అంటే జనాన్ని మభ్యపెట్టడమా, కళ్ళు గప్పటమా? తెలీదా జనానికి ఇవన్నీ చూడటం లేదా?
చదవట్లేదా? అదే హైకోర్టు మరి మీ గ్రూప్ 1 మీద ఏముంది? సింగిల్ బెంచ్ అయితే అసలు గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసేమని మెయిన్స్. సరే వాళ్ళు ఏం చేశారు? ఆ ఉద్యోగాలు వచ్చిన 160 మంది కోర్టుకు మళ్ళీ వెళ్ళారు. వెళ్తే ఆ ద్విసభ్య ధర్మాసనం ఏమంది? సిట్ వేయమంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, డీజీ ర్యాంక్ ఆయనతో 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి. ఇచ్చారు. నిన్న రిపోర్ట్ పెట్టారు. అరే 22 మంది ఆన్సర్ షీట్స్ మీద అసలు ఎగ్జామినర్ సంతకం లేదంట. ఎవరైతే గ్రూప్ 1 రాశారో వాళ్ళే దిద్దారట. ఎవరో గిరిజాన వనజాన అంటే ఎగ్జామ్ రాసినామా దిద్దుద్దా? 11 పేపర్లలో మరి 2-3 ఇంకు పెన్నులు వాడారు. 11 పేపర్లు 2-3 ఇంకులు వాడతాం ఏంటి? అసలు పోనీ ఒకే పెన్ అన్నా వాడి దిద్దాలి కదా, దిద్దేయి. అంటే కరెక్షన్స్, ఓవర్ రైటింగ్, దిద్దుబాట్లు, సవరణలు. ఎవరా? రఘురామ్. ఆ రఘురామ్ అనేవాడు ఈ శ్రీనివాసరావుకి బ్రదర్ అంట. శ్రీనివాసరావు అనేవాడు పిఎస్ఆర్ ఆంజనేయులకి స్నేహితుడంట. ఉస్మానియాలో బ్యాచ్మేట్ అంట. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి హాయిలాండ్లో వాల్యూషన్, హైకోర్టుని తప్పుదారి పట్టించారు. ఏది? వాల్యూషన్ జరగలేదని చెప్పారు. వాల్యూషన్ జరగకపోతే ఈ ఆన్సర్ షీట్స్ హాయిలాండ్లో 84 రోజులు ఎందుకు పెట్టా? 1,14,00,000 ఎందుకు తీసుకున్నా? ఎవరికి ఇచ్చా? హాయిలాండ్లో వాల్యూషన్కి 1,14,00,000 తీసుకున్నావు. అందుకు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళింది, రఘు జైలుకి వెళ్ళింది, ధాత్రి మధు జైలుకి వెళ్ళింది. ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎవరన్నా జైలుకి వెళ్ళారా? గ్రూప్ 1లో 3-4 జైలుకి వెళ్ళారు. 3-4 సస్పెండ్ అయ్యారు. 2 పారిపోయారు, పరారయ్యారు. అమెరికా వెంకట సుబ్బయ్య. ఏది స్కామ్, ఏది ట్రాన్స్పరెంట్గా జరిగింది? వాళ్ళ జనంలో చర్చ. జగన్మోహన్ రెడ్డి చెప్పింది జనం నమ్మరు, అది వేరే విషయం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 16,500 మంది వాళ్ళు తిరగబడుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. మా పొట్ట కొట్టద్దు, మా కష్టంతో తెచ్చుకున్నాం, మా ప్రతిభతో తెచ్చుకున్నాం, మమ్మల్ని అవమానిస్తే గుణపాఠం చెబుతాం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు కాదు, అసలు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ వాళ్ళైతే, వాళ్ళు ఎవరైతే డిఎస్సి రాసి రానాళ్ళు కూడా ర్యాలీ పెడుతున్నారు. 2వ డిఎస్సి ఆపాలని కుట్ర చేస్తున్నారు, ఇది తప్పు, మేము 2nd డిఎస్సి కూడా చదువుకుంటున్నాం అంటే 4 డిఎస్సీలు పెడతాడు లోకేష్. వాటిని ఎలా అడ్డుకోవాలి? అదా కుట్ర? ఇక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు. ఏమన్నారు మీరు ఇంట్రోలో కూడా? లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, చంద్రబాబు విలన్, పెద్ద విలన్ సార్. స్థానిక సంస్థలను అడ్డుకుంటాడు, ఎన్నికలన్నీ కూడా పోలీసులతో దౌర్జన్యం చేపిస్తాడు, బెదిరింపులకు గురి చేస్తాడు, కేసులు పెట్టిస్తారు, ప్రలోభాలు పెడతాడు. అంటే ఇవన్నీ నువ్వు పెట్టినయ్యాగా, నువ్వు చేసినయ్యాగా. అంటే నువ్వు చేసినవి, నువ్వు పెట్టినవి చంద్రబాబుకి ఆపాదిస్తావా? లేదు, ఎక్కడ మళ్ళీ ఆయన అదే చేస్తాడేమో అని భయపడుతున్నారేమో. అది అసలు విషయం. భయం. ఏది? అతనికి భయం పుట్టింది. నేను ఎలా అయితే చేసినా అవతల కూడా అలా చేస్తే ఎలా ఎదుర్కోవాలి? ఈ భయంతో అసెంబ్లీకి పోడు, ఈ భయంతో కౌన్సిల్ జరగకుండా అడ్డుకుంటాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, యుద్ధం చేయండి అంటాడు. ఇప్పుడు నేను చూసారా, రాజమండ్రి కార్యకర్తలతో స్థానిక సంస్థల్లో మీరంతా యుద్ధం చేయాలి, నువ్వేం చేస్తావు? బెంగళూరు వాళ్ళు యుద్ధం చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు పారిపోతావా? నువ్వు ముందుండి నువ్వు కదా యుద్ధాన్ని నడపాల్సింది. అంటే నేను కుర్చీ ఎక్కి కూర్చుంటా, మీరు గెలిపిస్తే నా తరపున మీరు యుద్ధం చేయండి, మీరు సావండనా? కార్యకర్తలని ఇవాళ బలిపెడుతున్నాడు, తన పార్టీని ఇవాళ గొంతుకు వస్తున్నాడు. ఇది కాదు నాయకుడి లక్షణం. ఒక్కడున్న దమ్ముడే నిలబడాలి. ఆ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం అందరినీ సస్పెండ్ చేశారు, చంద్రబాబు ఒక్కడనే ఉంచారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల. ఆ 151 మందికి ఇతను ఒక్కడే సమాధానం చెప్పాడు. హీరో వర్షిప్ అక్కడ డెవలప్ అవుతుందమ్మా. కరుణానిధి 23 మంది శాసనసభ్యులు, అసలు ఆయనకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాల, విజయకాంత్కి ఇచ్చారు.
జయలలిత, సినిమా యాక్టర్ విజయకాంత్ పార్టీ. అంటే అపోజిషన్ స్టేటస్ ఇవ్వకపోయినా కరుణ అనేది తమిళనాడు అసెంబ్లీలో మరి అతని పోరాటం తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసింది. ప్రతిపక్ష నాయకులు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నప్పుడు కేరళ ఉంది సిపిఎం ప్రతిపక్షం ఇలా చేస్తుందా? అసలు ఇప్పుడు తెలంగాణ ఉంది బీఆర్ఎస్ అసెంబ్లీకి పోకుండా సరే కేసీఆర్ అంటే ఆయన వీళ్ళు ఆయన health, వెళ్ళట్లేదా? ఆయన పడుకుంటున్నాడు. కొడుకులు కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో అసలు ఎలా కడుగుతున్నారు. కర్ణాటకలో మరి బీజేపీ ప్రతిపక్షంగా అక్కడ డీకే శివకుమార్ని ఎలా నిలదీస్తోంది. అంటే ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిమాలిన పక్షం ఎలా పనిచేస్తుంది ఇది కదా చర్చ. అంతే. యుద్ధం మీరు చేయండి, నేను నేను support పోయి చేస్తా. పడుకుంటా ప్యాలెస్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.